హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, శారదా మీ ఇంటి ఆడపడుచండి. ఇప్పుడు నేను గోంగూర శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుందండి. కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేయకపోతే. ఫస్ట్ గ్యాస్ వెలిగించి బాండ్లో పెట్టానండి. కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసానండి. 2 టమాటాలు వేసాను. ఇప్పుడు అంతా ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోతుందండి చక్కగా. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఉప్పు, పసుపు వేసేస్తున్నాను. ఇంకోండి టమాటా మగ్గిపోతుంది చక్కగా. ఇప్పుడు గోంగూర పెట్టేస్తున్నానండి దీంట్లో. ఇది కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇంకోండి నేను శనగపప్పు కొంచెం ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు అలా కొంచెం. ఇప్పుడు శనగపప్పు వేసేయచ్చండి. వేసేస్తున్నాను. ఏమంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి చేయకపోతే కనుక. పచ్చిమిర్చి మరిన్ని వేసానండి ఎక్కువగా. నేను కొంచెం వేస్తున్నాను కారం, అంతే, ఎక్కువ అక్కర్లేదండి. ఇదిగోండి శనగపప్పు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, అవి పోసేస్తున్నాను. ఇంకోండి అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి. ఏమంటే నేను వెల్లుల్లిపాయ వేయలేదు, మీరు వెల్లుల్లిపాయ వేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. ఇంతే, చాలా సింపుల్ అండి. గోంగూర శనగపప్పు కూర చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి ఒక్క ముద్ద కూడా వదలరండి. ఒకసారి ట్రై చేయండి మీరు కానీ చేయకపోతే. ఏమంటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ లైక్ అండి. గోంగూర శనగపప్పు సూపర్ కాంబినేషన్ అండి రైస్లోకి. అంతే, అయిపోయిందండి. ఇంకా గ్యాస్ ఆపేసుకోవచ్చు.